ఎప్పుడు చావకుండా చూడండిరా నాయన అంటే కొత్త పుట్టుకలకే కష్టం వస్తున్నటువంటి సందర్భం లేట్ మ్యారేజెస్ ఇంపాక్ట్. అది పక్కన పెడితే చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించే ఓ సరికొత్త విజ్ఞానాన్ని కనుక్కుంటున్నారట న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సామ్ తాజాగా చేసిన ప్రకటన ఇది. మెడిసిన్ సామ్ పార్నియా ఇది యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ సామ్ పార్నియా చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే గుండె ఊపిరితిత్తులు పాడైపోయిన వాళ్ళకి చికిత్సను అందించే ఎక్మా యంత్రంతో కొన్ని మెడిసిన్ సమ్మేళనాన్ని ఉపయోగిస్తే పోయిన ప్రాణం తిరిగి నిలబెట్టచ్చట. ఎపినెఫ్రిన్ అలాగే షుగర్ చికిత్సలో వినియోగించేటటువంటి మెట్ఫార్మిన్, విటమిన్ సి, వాసోప్రెసిస్, సప్లిమెంట్ సల్బుటమైన్ వీటిని తగుపాళ్లలో కలిపి ఎక్మా మిషన్తో కలిపి అందిస్తే స్తంభించిన గుండె తర్వాత కూడా తిరిగి జీవం పోసుకుంటుందట. ప్రయోగశాలలో జంతువుల మీద ఈయన ప్రయోగం చేశారట. ఇది సాధ్యమైందట. మనిషి మరణించిన తర్వాత శరీరంలోని కణాలన్నీ వెంటనే చచ్చుబడిపోవు, దానికి కొంత సమయం పడుతుంది. మెదడు కూడా కొన్ని రోజుల పాటు సజీవ స్థితిలోనే ఉంటుంది. దీన్ని సైన్స్ ఎప్పటికే నిరూపించింది. మేము జరిపిన కొన్ని పరిశోధనలో గుండెపోటుకు గురైన వ్యక్తులు గుండె కొట్టుకోవడం మానేసిన తర్వాత కూడా దాదాపు గంట పాటు జ్ఞాపకాలు పదిలంగా ఉండటం గమనించాం. వాళ్ళ మెదడు పనితీరుని పరిశీలించినప్పుడు ఇది నిజమేనని తేలిందంటూ శామ్ చెప్పుకొచ్చారు. మరణానికి గురైన వ్యక్తి శరీర కణాల్లో జీవక్రియలు పూర్తిగా నిలిచిపోనంత వరకు ఆ వ్యక్తిని బతికించవచ్చు అని చెప్తున్నారు.